అను, నేను చెప్పేది విను. ఒక్కసారి అను. మ్యాటర్ ఏంటో చెప్పవా? నువ్వు చిన్నరాయిని చూసావా? చూశాను శివ. పెదరాయిని చూసావా? చూశాను శివ. ఆ సినిమా వవ్వా వవ్వా. చిన్నరాయిని చూసావు, పెదరాయిని చూసావు, పేదరాయిని చూసావా? పేదరాయుడా? ఆయన ఎవరు? అది షరీఫ్ అండ్ టీమ్ పేదరాయుడు అని చెప్పేసి ఒక చక్కటి స్కిట్స్ తో వస్తున్నారు. ఒకసారి చూస్తావా? Why not? Let's welcome Sharif's team, Fun Punchers. మందు తాగితే గానీ నీకు మాటలు రావా? అందుకే ఉదయాన్నే నువ్వు మందు తాగకుండా ఉన్న సమయం చూసి నిన్ను ఇక్కడ తీసుకొచ్చాను. ఈ రోజు పంచాయతీలో నీ సంగతి తేల్చేస్తాను రా, తేల్చేస్తాను. నువ్వు అన్నిసార్లు తెలిస్తే నేను ఒక్కసారి కూడా తేల్చకుండా ఉంటానా ఏంటి? నేను తెలుస్తా. ఎండిపోయిన తండపిల్లలు అన్నావు, నువ్వేంట్రా నా సంగతి తేల్చేది? ఏ ట్రాజల్లా నీ అల్లుడు తీసుకొచ్చి రచ్చబెడతా దొబ్బించుకుంటున్నావు. ఏ సంగతులు మరి? ఏమని చెప్పనరా నా గోడు. వీడు రోజు ముందు మందు కొడతాడు, తర్వాత నా కూతుర్ని కొడతాడు, అద్దెడితే నన్ను కూడా కొడతాడు. అదేంట్రా అంటే కారణం చెప్పు. అందుకే వీడిని పంచాయతీకి తీసుకొచ్చాను మామ. మరి పంచాయతీ అంటే ఊరు జనం ఉండాలి, జనం వేర్రా మరి. ఈ గో పంచకంగాడి పంచాయతీ అనగానే పంచకట్టిన వాడు ఎవడో రానున్నాడు. ఇక ఈ పంచాయతీకి ఆ పంచభూతాలే సాక్షిరా. బాగుంది. మరి ఎంతకి మీ అమ్మాయి ఎక్కడే? అది అది శ్రీవారికి చెప్పు దెబ్బలు అనే సీరియల్ చూసి తర్వాత వస్తానందిరా. ఇది చాలా బాగుంది. ఇక్కడ మ్యాటర్ సీరియస్, అక్కడ సీరియస్ ఎట్రా? అంతేనండి, అంతే. ఏది సీరియస్ గా తీసుకోదు. నేను సీరియస్ అయితే మాత్రం పెద్ద సీన్ చేస్తుంది. తాళి కట్టించుకుందేమో నాతో, కానీ కాపురం చేస్తుంది టీవీతో. నీట్గా సిన్సియర్గా ఉండే నేను దీని దెబ్బకి నాటుసారా తాగి ఇలా సీరియస్ గా అయ్యానండి. పైగా సమంత సమంత అని చెప్పి ఆఖరికి అనసు ఇలాంటి అమ్మాయి నుంచి కట్టబెట్టారు సార్. నువ్వేం బాధపడిపోకు, ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు. ఎవర్రా జగన? కాదే పోనీ చంద్రబాబా? కాదురా బాబు, పేదలకే నిరుపేద మన పేదరాయుడు. అవునా? తినడానికి తినలేకపోయినా తిట్టడానికి నోరు. అంత బాగా మాట్లాడతాడా? నీకు తాగుడు ఎంత ముఖ్యమో ఆయన వాగుడు కూడా అంతే ముఖ్యం. ఆయన మాట్లాడడం మొదలెడితే ఆపడు, ఎదుటోడు కళ్ళు తిరిగి పడిపోవలసిందంతే. అదిగో మీకు నక్కరు వినిపిస్తుందా? వినపడుతుంది. ఏదో రింగ్ టోన్ లో ఉంది. అది రింగు టోను కాదు, బొంగు టోను కాదు, అది ఆయన రియల్ టోను. ఇదిగో ఆయన సైకిల్ కి ఊర్లో ఎవ్వడకుండా ఎదురురాడు. మీరు కాస్త పక్కకి జరగండి, నాకు ఊర్లో పని చూసి వచ్చేస్తాను. రేయ్, తప్పుకోమని చెప్పడానికి ఇంత బిల్డప్ ఇస్తావా? తప్పుడు నేల. చాలా బాగుంది. నువ్వు అలా ఫీల్ అయిపోతే ఎట్లా బాబు? నువ్వు అక్కడ నుంచోరా, పేదరాయుడు రాగానే నీ తోలు తీయించేస్తాను. అయ్యగారు, ఈ డొక్కు సైకిల్ మార్చేచ్చు కదా, ఇంకెన్నిసార్లు కింద పట్టారు? కింద పడ్డామని సైకిల్ ని, ఇబ్బంది పడ్డామని తీర్పుని అంత తొందరగా మార్చకూడదురా కుత్తే. ఇక్కడ ఐటమ్ పగిలింది, పైకి లేపరా. నన్ను లేపమన్నాను కానీ నేను కింద పడమన్నానా? అందరూ తప్పుకో. మొదలు పెట్టండి రా పంచాయతీ. అయ్యా పేదరాయుడు గారు, మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం. వీడు నా అల్లుడు. రోజు తప్ప తాగొచ్చి నా కూతురిని తిప్పలు పెడుతున్నాడు. ఏరా, పంచభూతాలకి అడిషనల్ గా యాడైన ఆరో భూతం లాగా ఉన్నావు. అవును సార్, నిజమే. తాగేది, వాగేది, తూగేది అంతా నిజమే. కానీ ఎందుకు ఇలా తయారైనో అడగండి పేదరాయుడు గారు, అడగండి. సుత్తి లేకుండా సూటిగా చెప్పరా. చెప్తానండి. అది నా ఫస్ట్ నైట్. పాల గ్లాస్ తో రావాల్సిన నా భార్య పాయిజన్ బాటిల్ తోటి వచ్చింది. తాగితే తాగుతా అని బెదిరించింది. ఎందుకని అడిగితే అదేదో కంత్రి టీవీ అట. అందులో మొగుడా మూసుకు అనే సీరియల్ ఉందట. అందులో 1200 ఎపిసోడ్ నుంచి హీరో హీరోయిన్ల మధ్య శోభనం సీన్ జరగట్లేదంట. అక్కడ ఆ కథ సుఖాంతం అయితేనే గానీ ఇక్కడ నా సుఖ సంసారం లేదని చెప్పింది సార్. అప్పటి నుంచి నా చేత్తో పట్టు కూర్చున్నాను సార్. బాటిల్ సార్, మందు బాటిల్. మొన్న మధ్య కాశ్మీర కాటిగిరా అనే సీరియల్ చూసి శ్మశానానికి వెళ్ళి సమాధి మీద పడుకుందని రా అని పిలిచింది సార్.
ఏమయ్యా పెద్ద అయినా దీనికి నువ్వేమంటావు? చూడండి పేదరాయుడు గారు, అది చిన్నపిల్ల, పైగా అనసూయలాగా బాగా అందగెత్తా. అయినా కట్నం కింద టీవీ ఇమ్మని వీడే అడిగాడు కాబట్టి వీడే సరిపెట్టుకోవాలి అంటున్నాను. ఏంటి మెల్లకన్ను తొర్రిపళ్ళేనా? అనసూయ అంటే మేకప్ తోటి కవర్ చేసుకుంటుంది. నా పిల్లాన్ని దేంతో కవర్ చేసుకోవాలి సార్? అయినా పెళ్లి చూపులో నా కూతుర్ని చూసి ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వే సర్దుకుపోవాలి అంటున్నాను. పోతాను సార్, పోతాను. నా బట్టలన్నీ సర్దుకుని ఏ కాశీకో రిషికేశకో పోతాను. ఇంత మాత్రానికి ఈ తొక్కలో తీర్పులెందుకు, మీ పనికి మన పంచాయతీలు ఎందుకు? ఆపరా ఆపరా ఆపరా, నువ్వు పెట్టరా పెట్టరా పెట్టరా. అసలు భార్య గురించి నీకేం తెలుసురా? భార్య అంటే ఎవరో తెలుసా? పెళ్ళాం. వెయ్యిరా నీ నోటికి గొల్లి. ఒక ఇంగ్లీషు అరాకురా వచ్చిన ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? వైఫ్ ఈజ్ లైక్ ఏ నైఫ్, సమ్ టైమ్ ఇట్ కట్ లీవ్స్ అండ్ సమ్ టైమ్ ఇట్ కట్ లైఫ్స్ అన్నాడు రా. అంతేకాదు, ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ మెంబర్స్ ఇన్ ది ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఏ నైఫ్ అండ్ టేబుల్, నాట్ మస్ట్ బి లైక్ ఏ నైఫ్ అండ్ వెజిటబుల్ అన్నాడు రా. నిజమే సార్, పెళ్ళైనప్పటి నుంచి నా బతుకు టేబుల్ మీద వెజిటేబుల్ అయిపోయింది. రోజు కోసుకు తింటోంది సార్. అసలు భార్య గురించి నీకేం తెలుసురా? నేను చెప్తాను విను. మనం మన తల్లి నేర్పిస్తాం, చెల్లి నేర్పిస్తాం, అక్క నేర్పిస్తాం, కుక్క నేర్పిస్తాం, కానీ ఎక్కడి నుంచో వచ్చి మనల్ని నేర్పించేదేరా భార్య అంటే. అంతెందుకు, నెలంతా నువ్వు కష్టపడి జీతం తెచ్చుకుంటే ఆ శాలరీకి ఒక శారీ చప్పుని అడిగేదేరా భార్య అంటే. కడుపు నిండా అన్నం తిందామని ఇంటికి వస్తే వండినదంతా ఒక్కటే మిక్కి మిగిలిన 4 మెతుకులు నీకు పెట్టి కడుపు నిండా నీళ్లు తాగి పడుకోమని చెప్పి జలదాతరా భార్య అంటే. భార్య అంటే ఇంట్లో డాన్, మొగుడికి శారీ డాన్. అంతెందుకురా, ఈ భార్య బాధితులు లేకపోతే వైన్ షాపులకి పాన్ షాపులకి కలెక్షనే లేదురా. అంతెందుకు, నువ్వు తెచ్చుకున్న టీవీలోనే ఉందిరా నీ బాధంతా. అసలు టీవీ అంటే ఏంటో తెలుసా నీకు? మీకు తెలియదా? టీ అంటే టెలి, వి అంటే విజన్. కాదురా గూట్లే, టీ అంటే టార్చర్, వి అంటే వైలెన్స్. అర్థమైందా? కోరి తెచ్చుకున్న దాంతో కష్టపడక తప్పదురా. అది టీవీ అయినా చివరికి నీ బీవీ అయినా. చాలా ఇంకా ఏమన్నా కావాలా? అయ్యగారు నీకేమైంది? ఏం చెప్పారు అయ్యగారు? మీ నోటి నుంచి ఎప్పుడు ఎన్నుకోవద్దు అనుకున్న ఒక మాట ఈ రోజున్న, అదేంటో తెలుసా? చాలా ఇంకా ఏమన్నా కావాలని. లేకపోతే మున్సిపాలిటీ పంపుల మురికాల కంపుల మీ ప్రవాహం సాగిపోయింది. మహాప్రభు చాలు చాలు చాలు, మహాప్రభు చాలు. అసలుకే ఊరు జనం ఇచ్చిన చొక్క తడిచిపోద్దురా దరిద్రుడా. నా కళ్ళు తెరిపించారు పెద్దరాయుడు గారు. ఇన్నాళ్ళు నేను సంపాదించిందంతా భార్యకి మాత్రమే ఖర్చు పెట్టాను. ఇక నుంచి నా భార్యకి మాత్రమే ఖర్చు పెడతాను. అయ్యా పేదరాయుడు గారు, నా అల్లుడు కళ్ళు తెరిపించినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కాలేదు అని చెప్తున్నాను. చివరగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను రా. చెప్పండి. లైఫ్ అంతా సర్దుకుపోయేదే నిజమైన సంసారం గాని లగేజీ సర్దుకుపోయేది కాదురా. అర్థం చేసుకో. ఇక నుంచైనా నా మాట విని నీ భార్యతో సుఖంగా బతకరా. నేనొస్తా. అయ్యా పేదరాయుడు గారు, మీరు ఎక్కడికి వెళ్తారు? నేను కూడా ఇంటికి వెళ్ళి వంట చేయాలరా. లేకపోతే నా భార్య కూడా ఒప్పుకోదు. అవతల జిడ్డు టీవీలో వచ్చి జీడిపాకం అనే సీరియల్ ని 3000 ఎపిసోడ్ చూడాలని ఉందిరా. అందుకే బయలుదేరుతున్నా. వస్తా. టాటా బాయ్ బాయ్. అయ్యారు మరి సైకిల్ ఏం చేయమంటారు? ఆ సైకిల్ ని నువ్వే తీసుకురా. పొరపాటున ఎక్కడైనా జారి కింద పడ్డామంటే జారి చేతిలోకి వస్తుందిరా హ్యాండిల్. పదలుడు ఇంటికెళ్ళి నా కుదురుతో సంసారం చేసుకుంది గాని. ఓకే. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తిలక్క గుచ్చుతాంది దీని సోకే. సూపర్. అసలు పంచులు మొత్తం ఇలా బస్తాలు వేసి కుమ్మేశారుగా మా మీద. మామూలుగా సూపర్. జడ్జెస్ మీరేమంటారు? వెరీ గుడ్, చాలా బాగుంది, అల్లల్లాడించేశారు, బ్రహ్మాండంగా ఉంది. భార్య మీద నిర్వచనం అందరూ ఒక రకంగా చెప్తుంటే ఇన్ ఫ్రంట్ ఎట్ హోమ్ క్రొకడైల్ ఫెస్ట్ అందరూ ఒక రకంగా చెప్తూ ఉంటే మీరు దాన్ని తిరగేసి చెప్పారు. నేను బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే
నేను కూడా సంఘాధ్యక్షుడేనా? హరికిషన్ గారు యూ విల్ పే ఫర్ ద రిస్క్. ఓకే 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 థ్యాంక్ యూ హరికిషన్ గారు. భాన్ గారు 5 పంచభూతాల్లాగే ఉన్నారయ్యా మీరు. మామూలుగా చేయలేదు. పేదరాయుడు గారు నాకు క్లారిఫికేషన్ కావాలి. ఎస్, ఇందాక మీరేమన్నారు చెప్పండి. ఎక్కడి నుంచో వచ్చి మనల్ని పీడించేదేరా భార్య అంటే, అవునా? ఎన్ని గుండెలు ఉంటాయి అన్నారు మీరు అన్నమాట. ఇంటికి వెళ్ళాక మీకు ఫుడ్ దొరుకుతుందా? లే పెళ్లి కాలే అందుకే అన్నట్టున్నాడు. రెండోసారి కాలేదు. ఏదేమైనా సూపర్. 5 మీ వాయిసెస్ కానీ మీరు మీ స్క్రిప్ట్లో మీ డైలాగ్స్ కానీ చాలా క్యాచీగా ఉన్నాయి అండ్ చాలా షార్ట్గా ఉన్నా చాలా ఎంటర్టైనింగ్గా ఉండిందండి. సూపర్, వెల్ డన్. హరికిషన్ గారు ఓకే 18 points all in all. Fun punchers, fantastic. Keep it up. Thank you.